అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి జాతకులు నిజంగా ఈ సృష్టిలో చాలా అంటే చాలా అదృష్టవంతులు. మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమో లేక ఈ జన్మలో వీరి సహనానికి ఆ భగవంతుడిస్తున్న వరమో తెలియదు కానీ రాబోయే 4 రోజులు మీ జీవిత గమనాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయి. రాబోయే 4 రోజులు కేవలం మీరు అంటే మీ సింహరాశి వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోయే శుభముహూర్తాలన్నమాట. ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్క కూడా బదులుగా ఆనంద బాష్పాలు రాలబోతున్నాయి. ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లభించబోతుంది. అయితే ఈ కాలంలో సింహరాశి వారు పొందబోయే అదృష్ట యోగం ఎలా ఉండబోతుంది, వారి వైవాహిక, ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవడానికి, రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి సింహరాశి వారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాలో కూడా మనం చర్చించుకుందాం. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినా సరే శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగర దేవి అమ్మవారి ఆశీస్సులతో దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గురువు గారు 100% పరిష్కారం చూపిస్తారు. గురువు గారు ఫోన్ నెంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా సరే పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా ఏకాగ్రతతో చివరి వరకు చదవండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నామో ప్రతి విషయం కూడా మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః అని స్మరించుకోండి. మనకున్నటువంటి 12 రాశుల్లో సింహరాశి వారిది 5వ రాశి. దీనికి అధిపతి గ్రహరాజైన సూర్య భగవానుడు అనమాట. సూర్య భగవానుడు ఎలా అయితే ఈ సమస్త లోకానికి వెలుగును, శక్తిని, జీవాన్ని ప్రసాదిస్తాడో అలాగే సింహరాశి జాతకులు కూడా తమ చుట్టూ ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఒక వెలుగు దివిటిగా నిలుస్తారు. అందుకే వీరిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దాతృత్వం వంటి గుణాలు సహజంగానే ఉంటాయి. ఈ సింహరాశి జాతకులు గత జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటారు. ఆ పుణ్యఫలమే ఇప్పుడు ఈ సమయంలో వారికి అండగా నిలబడి వారిని కష్టాల నుంచి బయటికి లాగి అదృష్ట శిఖరాల వైపు నడిపించబోతుంది. ఇప్పటిదాకా మీరు జీవితం అనేది ఎడారిలా ఉండబోయింది. ఇక రాబోయే 4 రోజులు మాత్రం పచ్చగా నవ వసంతంలాగా మారిపోబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరికి ఈ సమయంలో అదృష్టం ఎలా వరించిందంటే దారిలో అనుకోకుండా కాలు కింద అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే మీ ప్రతి అడుగులో విజయం, ప్రతి ఆలోచనలో స్పష్టత, ప్రతి ప్రయత్నంలో సాఫల్యం కాబోతున్నారు. ఈ మార్పును మీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం కొన్ని లోతైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి చక్రంలో 12 రాశులకెల్లా అత్యంత సహనం కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది సింహరాశిని చెప్పుకోవాలి. సముద్రమంత సహనాన్ని తమలో దాచుకుంటారు. కొండంత కష్టాన్ని కూడా ఒక చిన్న చిరునవ్వుతో దాచిస్తారు. వీరు సహనానికి ఒక హద్దుగా ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం వారిలో ప్రళయ రుద్రుడు బయటకు వస్తారు. సింహం ఎలా అయితే అడవిలో ప్రశాంతంగా ఉన్నంతసేపు ఎంతో దూరంగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఒక్కసారి గర్జిస్తే అడవి మొత్తం దద్దరిల్లిపోతుందో సింహరాశి వారి కోపం కూడా అటువంటిది అని ఎవ్వరూ కూడా పరిష్కరించకపోవడమే మంచిదనమాట. చాలా గంభీరంగా, గర్వంగా కనిపిస్తారు. అంటే తమ సమూహంలో ఎప్పుడు కూడా ఒక నాయకుడి స్థానంలో ఉంటారు. వీరి మంచితనాన్ని, సహాయపడే గుణాన్ని నమ్మండి. అలుసుగా తీసుకుంటారనమాట. ఈ సింహరాశిలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే వారి జీవితంలో అనేక సమస్యలకు ఆటంకాలకు కారణమవుతుంది. వీరు సాధించగలరని తెలిసిన పనిని కూడా ఎవరు నీ వల్ల కాదని చెప్పగానే ఆగిపోతారు, వెనకడుగు వేస్తారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి కష్టం మీకోసం ఒక మంచి పాఠాన్ని నేర్పించిందని గుర్తుంచుకోండి. గతంలో మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తిలో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే ఆరోగ్య సమస్యలు, వృత్తిలో అవమానాలు ఎదుర్కొని ఉన్నారు కదా, అప్పటికి కూడా మీ ముఖంలోనే చిరునవ్వు జరగనే కూడదనమాట. అంటే జరగలేదు. ఓర్పు, సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ వచ్చారు.
మీ కష్టాన్ని, మీ బాధని ఎవ్వరితో కూడా పంచుకోకుండా మీలోనే అణుచుకొని జీవించారు. అయితే ఆ భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించారు కాబట్టి ఇప్పుడు మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నారు. ఇక నుంచి మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయ పదంలో ముందుకు దూసుకుపోతారనమాట. ఈ 4 రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలు మీరు ఆనందంతో గంతులు వేసి ఊరంతా మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఉంటాయి. ఈ సింహరాశి వారికి దైవారాధన అనేది చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల ఒక సానుకూలమైన శక్తి మీ చుట్టూ ఒక కవచంలో ఏర్పడుతుంది, కాపాడుతుంది. మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి ముఖ్య 2 విషయాలు ఉన్నాయి. మొదటిది ప్రతిరోజు క్రమం తప్పకుండా దైవారాధన చేయడం. అంతకంటే రెండవది ముఖ్యమైనది మీరు మీపైన బలంగా నమ్మకం అన్నమాట. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ 2 విషయాలు మీరు ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత క్షణం నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరగడం అనేది మొదలవుతుందన్నమాట. అయితే మిమ్మల్ని ఎప్పుడైతే మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పుడు ఆత్మవిశ్వాసం మీకు ధైర్యం అనేది సహాయం చేయడానికి ముందుకు వస్తుందన్నమాట. మీరు అనుకున్న పనుల్లో విజయం వాటంతటవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ 2 సూత్రాలు మీ జీవితంలో బాగా చేసుకోండి. చాలామంది కూడా తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు, అదృష్టం లేదని నిరాశపడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మనకంటూ ఒక దీనస్థితి ఉన్నవారిని చూడండి, అప్పుడు ఆ దేవుడు మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చారో మీకే అర్థమవుతుంది. అలా ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుని గర్వపడమని కాదు, మనకి ఉన్నదాంతో సంతృప్తి పడుతూ లేని దానికోసం కృషితో పాటు భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగండి. ఎవరి జీవితం ఎలా ఉండాలి, ఎప్పుడు ఏది జరగాలనేది ఆ భగవంతుడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దైవ నామస్మరణం ఎప్పుడూ మర్చిపోకుండా మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీ యొక్క గమ్యం తప్పకుండా చేరుకుంటారు. సింహరాశి వారు చేస్తున్న మరొక పెద్ద తప్పు అనుమానంతో జీవించడం. ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు కానీ, దైవారాధన చేసిన తర్వాత కానీ, అమ్మో ఇది జరుగుతుందో లేదో అని, నా ప్రార్థన దేవుడికి చేరిందో లేదో అనే సందేహంతో సతమతమవుతూ ఉంటారు. ఈ సందేహమే మీ విజయానికి అతిపెద్ద శత్రువు అన్నమాట. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, నేను ఈ పనిని తప్పకుండా పూర్తి చేయగలని సంపూర్ణ విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. మీ నమ్మకమే మీ ఆయుధం, మీ సంకల్పమే మీకు బలం. అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని సఫలీకృతం కాదు, పైగా అనవసరమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఇక నుంచి సంపూర్ణ విశ్వాసంతో దైవాన్ని ఆరాధించండి. ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముతామో అప్పుడే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది, మన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ నమ్మకమే మీ తలరాతను మార్చే శక్తి అని గ్రహించండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికను మీ తల్లిదండ్రులు లేదా అత్యంత నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప మరెవ్వరితో కూడా పంచుకోకండి. మీరు చేయబోయే పని గురించి ముందుగానే అందరికీ చెప్పడం వల్ల దానిపై ఇతరుల దిష్టి అనేది తగిలే అవకాశం ఉంది. శత్రువులు మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు మీరు చేసే పనికి ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీరు అనుకున్న పని పూర్తిగా ఫలించే వరకు దాని గురించి మౌనంగా ఉండడమే అత్యంత ఉత్తమమైన మార్గం. మీరు ఏం చేయబోతున్నారో ఇప్పటి వరకు మీ జీవితం ఇలా గడిచాక ఇక నుంచి అంతా మంచి జరుగుతుందనే విషయాన్ని బలంగా నమ్మండి. రాబోయే 4 రోజుల్లో మీరు వినబోయే శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబడుతుంది. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి? ఈ 4 రోజుల్లో సింహరాశి వారికి అదృష్టకాలం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా లోతుగా పరిశీలిద్దాం. ముందుగా అందరికీ ముఖ్యంగా ఆర్థిక విషయం గురించి మాట్లాడుకుందాం. ఆర్థికంగా మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా డబ్బు ప్రవాహంగా వచ్చి మీ చేతుల్లో పడుతుంది. మీరు ఊహించిన మార్గాల నుంచి ధనం కోరుతుంది. గతంలో మీరు పెట్టిన పట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన లాభాలు అందిస్తాయి. అవకాశం కూడా వచ్చింది డబ్బును వృధా చేయకుండా భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడం కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ తెలివితేటలు, కార్యదీక్ష చాలా ఎక్కువ. వీరికి ఏదైనా సరే ఒక పనిని అప్పగిస్తే దాన్ని ప్రాణంగా భావించి పూర్తిగా శక్తియుక్తులతో పనిచేసి విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే మీరు చేసే పనిలో తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందా లేదని బేరీజు వేసుకుంటారు. సింహరాశి వారిలో ఉన్న ఒక గొప్ప గుణం వారు తమ కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే ఆశిస్తారు. అంతకు మించి రూపాయి కూడా అదనంగా ఆశించరు. నిజానికి ఈ నిబద్ధతే వారిని ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.
ఎందుకంటే ఈ సమయంలో నిరుద్యోగులకు సైతం అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న కంపెనీ నుంచి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ జీతంతో ఉద్యోగ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ప్రతిభకు, మీ అనుభవానికి సరైన గౌరవం లభించే సమయం ఇది. అయితే అదృష్ట తలుపు తట్టింది కదని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడంటే ఆ దీపం ఆరిపోవడం ఖాయం. మనం మన చేతిని అడ్డు పెడితేనే ఆ దీపం నిరంతరాయంగా వెలుగుతుంది. అలాగే మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటేనే ఆ భగవంతుడి ఆశీస్సులు తోడై మనం కోరుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము. అయితే సింహరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే మీ ఆరోగ్యం చాలా వరకు కూడా ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ సమయంలో బయటపడవచ్చు, లేదంటే దానికి సంబంధించిన చికిత్స లభించకపోవచ్చు. ఇది ఒక రకంగా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్న బాధకి ఒకేసారి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారంటే వ్యాయామాలు చేయడం ద్వారా మీరు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. కాబట్టి దీన్నే ఒక అవకాశంగా చూడాలి తప్ప ఆపదగా భావించకూడదు. సింహరాశి వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు జీవితంలో కొందరు వ్యక్తులు ప్రవేశిస్తారు. ఆ వ్యక్తులు రాక మీ జీవితంలో అనంతమైన ఆనందాన్ని నింపుతుంది. ఒక మంచి స్నేహితుడు లేదా వ్యాపార భాగస్వామి రూపంలో కూడా రావచ్చు. ముఖ్యంగా అవివాహితులకు వారు ప్రేమించిన వ్యక్తితో లేదా సంబంధంతో మంచి సంబంధం వచ్చి వివాహం జరిగి వారి జీవితంలో వచ్చే కొత్త భాగస్వామి వల్ల సంతోషం, అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో వచ్చే ఎంతోగానో మీకు దోహదపడతాయన్నమాట. వారి సలహాలు, సూచనలు మీకు అమూల్యంగా మారుతాయి. అలాగే మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు కదా, ఇప్పుడు చాలా ఆనందాన్ని చూడబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఊహించిన స్థాయికి ఎదగబోతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత, మనశ్శాంతి, వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ, మీరు అద్భుతంగా శుభ ఫలితాలు చూడబోతున్నారు. ఈ కాలం సింహరాశి వారికి ఎంతో అదృష్టంగా ఈ 4 రోజులు కూడా ఉండబోతుందన్నమాట. మీ జీవితం ఎలా ఉండాలి, అంతకంటే మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అంతకంటే అద్భుతంగా మారబోతుంది. డబ్బును బాగా సంపాదించడమే కాకుండా వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన మీకు కలుగుతుంది. సింహరాశి వారి గురించి విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.